ఇండియా సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లో రెండో మ్యాచ్ నిజంగా ఒక థ్రిల్లర్. మొదటి వన్డేలో త్రుటిలో గెలుపు మిస్ అయిన సఫారీలు ఈసారి కసితో రంగంలోకి దిగారు. మరి ఫలితం ఘన విజయం. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. రోహిత్ యశస్వి త్వరగా అవుటవ్వడంతో మళ్లీ ఒకసారి పవర్ ప్లేలో షాక్. కానీ అక్కడి నుంచి రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ షో షురూ. రుతురాజ్ తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. సూపర్ కూల్గా ఆడాడు. విరాట్ కోహ్లీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 53వ వన్డే సెంచరీతో మళ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ ఇద్దరు 150 పరుగుల భాగస్వామ్యం అందించడంతో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివర్లో కేఎల్ రాహుల్, జడేజా కూడా ఉపయోగకరమైన పరుగులు జోడించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 2 వికెట్లు, ఎంగిడి, నంద్రేబర్గర్ చెరో ఒక్కో వికెట్ తీశారు. ఇక చేజింగ్ 359 పరుగుల భారీ లక్ష్యం. కానీ సఫారీ బ్యాటర్లు ఏమాత్రం భయపడలేదు. ఓపెనర్ ఐడెన్ మార్కరమ్ అదిరిపోయే సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. డికాక్ త్వరగా అవుటయ్యాడు. కానీ టెంబా బవూమా, డేవాల్డ్ బ్రేవిస్ మిడిల్ ఆర్డర్ అంతా సూపర్ ఫామ్లో ఉంది. చివర్లో బాష్ వచ్చి వేగంగా పరుగులు రాబట్టడంతో సౌత్ ఆఫ్రికా 49.2 ఓవర్లలోనే 4 వికెట్ల తేడాతో లక్ష్యం ఛేదించేసింది. భారత బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 2 వికెట్లు, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చెరో ఒక్కో వికెట్ తీసినా ఎకానమీ దారుణంగా ఉంది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఎవరూ ఆపలేకపోయారు. ఫలితం సిరీస్ 1-1తో సమం. డిసైడర్ మ్యాచ్ ఇంకా మిగిలే ఉంది. ఎవరు గెలుస్తారో చూడాలి.